వాళ్ళకి 100% గవర్నమెంట్ స్పాన్సర్ చేసి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే కాదు, ఈరోజు నిఖత్ జరీన్ బాక్సింగ్లో ఛాంపియన్ తెస్తే గ్రూప్ 1 ఆఫీసర్ పోస్ట్ ఇచ్చిన, సిరాజ్ క్రికెట్లో రాణిస్తే, సిరాజ్ చదువుకున్నది ఇంటర్మీడియట్ ఫెయిల్, కానీ అన్ని రూల్స్ని ఎగ్జామ్షన్ ఇచ్చి గ్రూప్ 1 జాబ్ ఇవాళ డిఎస్పి చేసిన సిరాజ్ ఈరోజు డిఎస్పి సిరాజ్ అయిండు స్పోర్ట్స్లో రాణించినందుకు. నిఖత్ జరీన్ ఇవాళ డిఎస్పి నిఖత్ జరీన్ అయింది. దీప్తి జువాంజీ అని వరంగల్ అమ్మాయి పారా ఒలింపిక్స్లో మెడల్ సాధిస్తే గ్రూప్ 2 జాబ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో గ్రూప్ 2 జాబ్ ఇవ్వడమే కాకుండా ₹1 కోటి నగదు ఇచ్చి వరంగల్లో ఇంటి ప్లాట్ ఇచ్చిన. నిఖత్ జరీన్కి ఇంటి ప్లాట్ ఇచ్చిన, ₹3 కోట్ల ఇచ్చిన. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ నా సూచన ఒక్కటే, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడల్లో ఆసక్తి ఉన్న పిల్లల్ని గుర్తించండి, దాంట్లో ప్రోత్సహించండి. ప్రత్యేకంగా ఈరోజు మనం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్న కేజీబీవీలల్లో ఇతర ప్రాంతాలలో పిల్లలందరినీ ఒక ఇంటిగ్రేట్ చేసి స్పోర్ట్స్లో వాళ్ళని రాణించే విధంగా ఎంకరేజ్ చేయాలని. చదివితేనే ఉద్యోగం కాదు, చదివితేనే భవిష్యత్తు కాదు, క్రీడల్లో రాణిస్తే కూడా భవిష్యత్తు ఉంటుందని పిల్లలకు బోధించండి. గుర్తించండి పిల్లలో ఉన్న నైపుణ్యాన్ని, పిల్లల్ని నిశితంగా మీరు గమనించండి. ఆ పిల్లలకి ఏం కావాలనో మనం ఇద్దాం. మీరు ఏం అడుగుతే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీ సమస్యల్ని పరిష్కరించడమే కాదు, ఈ తెలంగాణ సమాజాన్ని నిర్మించాలి అని అంటే పిల్లలని బాగు చేయాలి. ఇవాళ నేను గంజాయి కేసులు ఇవి పట్టుకుంటుంటే చెప్పడానికి నాకే బాధగా ఉంది. గంజాయి పెడ్లింగ్ చేసేటోళ్ళు మన ఇంజనీరింగ్ చదువుకుంటున్న స్టూడెంట్స్, రెగ్యులర్ గంజాయి అమ్మేటోళ్ళు కాదు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక కొంతమంది పిల్లలు తప్పుదోవ పడుతున్నారు, డ్రగ్స్ బారిన పడుతున్నారు. చిన్న చిన్న పట్టణాలకు కూడా చేరుకున్నది. ఒకప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ఎక్కడో ఉండేది, బాగా డబ్బులున్న వాళ్ళకు ఇట్లాంటి అలవాట్లు జబ్బులు ఉంటాయని విన్నా, కానీ ఇప్పుడు అట్లా లేదు. తాలూకా లెవెల్ కూడా పాకిపోయింది గంజాయి, ఈ డ్రగ్స్ వ్యసనాలు. గమనించండి పిల్లల్ని, తప్పుదోవ పట్టే వాళ్ళను దారి మళ్ళించాలి, వాళ్ళందరినీ దారిలో పెట్టాల్సిన బాధ్యత కూడా